లో ఉన్నాయని చెప్తున్నారంటే, మరి మేము ప్రపంచ గురువులం, మేము మా చేతిలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అత్యంత పటిష్టంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్నా ఈ మోడీ కానీ షా కానీ వీరి వైఫల్యం అని చెప్పేసి ఇది 100% వైఫల్యం. 11 సంవత్సరాల నుంచి వీళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశంలో వివిధ రకాలైనటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఆ యాక్టివిటీస్ కి సంబంధించిన మూలాలు హైదరాబాద్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారనేది దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు ఆస్ట్రేలియాలో జరిగిన ఈ యాక్టివిటీకి సంబంధించిన మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పేసి మన వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయనకు సంబంధించిన ఆయన ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఇప్పుడు పహల్గామ్ లో కానివ్వండి లేదా కాశ్మీర్ లో కానివ్వండి వివిధ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటిని నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థలు ఎందుకు అరికట్టలేకపోతున్నాయి, ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నాయి అన్న ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇంకో మాట అంటున్నారు, ఇస్లామిక్ తీవ్రవాదం అంటున్నారు. ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ఉండదండి. ఇప్పుడు వాస్తవంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భారతదేశంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ వివిధ ప్రజల్ని చంపడాలు, హత్యలు చేస్తుంటే దాన్ని ఏనాడు కూడా హిందూ తీవ్రవాదం అనలా. దాన్ని అదేంటి రాజకీయ ప్రేరేపితమైన. బషీర్ గారు ఒకే ఒక విషయం, బషీర్ గారు ఒక్క నిమిషం, ఒకే ఒక విషయం. సిరియా ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ, ఇవాళ ఏమైందండి అది? సిరియా ఏమైంది? ఉగ్రవాదుల ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయి ఒకప్పుడు అతని తల మీద $1 మిలియన్, 1 మినిట్, ఒకప్పుడు ఇప్పటి